హాయ్ హలో వెల్కమ్ టు మోనికాస్ వరల్డ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డీమార్ట్ వచ్చినామండి. కొంపల్లి డీమార్ట్. పిల్లల్ని తీసుకొని సరదాగా వాళ్ళు కూడా టైం స్పెండ్ చేస్తారు, ఆడుకుంటారు అని వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి, మా చిన్నోడిని వదిలేసి మా చిన్నది కూర్చుంది దానిపైన. హాయ్ చెప్తాంది. ఇదొక్కటి చదువుతూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు. చూడండి, వాడికి వీడియో తీస్తుంటే చాటుకు చాటుకుంటుండు. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, ఫస్ట్ క్వాలిటీ అని ఏం లేదు, ఉంటాయి, బాగానే ఉంటాయి. నేను ఈసారి కొత్తగా చూసింది ఏంటంటే ఇగో ఇవి ఇవి ఉన్నాయండి. ఇవి ఆల్ మిక్స్ ప్యాకెట్ ఉంది. మనము సపరేట్ తీసుకుంటాం కదా, అన్నీ హాఫ్ కేజీ తీసుకొని మళ్ళీ అవి కొన్ని మనం మెజర్మెంట్స్ తీసుకొని మళ్ళీ అవి స్ప్రౌట్లుగా నానబెట్టుకోవడం కంటే ఇట్లాంటి మిక్సింగ్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకో, ఒకటేసారి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని స్ప్రౌట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే ప్యాకెట్ నచ్చింది, తీసుకున్నాను నేను కూడా. ఇది గరం మసాలా అంట అండి. నేను ఎప్పుడూ తీసుకోలేదు డీమార్ట్లో. నేను స్పైసెస్ అన్ని మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కాకపోతే యూట్యూబ్లో చూసాను డీమార్ట్లో గరం మసాలా బాగుంది అని, ఎక్కడో వీడియోలో చూసాను, వంటల వీడియోలో. అందుకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. చూస్తా ఎట్లా ఉంటుందో చూద్దాం. మనం ఇంట్లో చేసుకున్న దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లయినా ఉంటుంది, బట్ ట్రై చేద్దామని ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఇగో పిల్లల్ని తీసుకొస్తే ఇదొక్క పెద్ద తలనొప్పి అండి. ఇగో చూడండి, స్టేషనరీ ఎన్ని తీసుకున్నా అంతే. రోజుకొక పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, రోజుకొకటి అన్నీ తీసుకుంటున్నారు, అన్నీ బాస్కెట్లో ఇస్తున్నారు. ఇక్కడ స్కూల్సే హాలిడేస్ వచ్చినాయి, కానీ వీళ్ళకి టిఫిన్ బాక్సెస్ కావాలంట. అది కూడా ఎంత పెద్దది చూడండి. ఒక దాంట్లో రైస్ అంట, ఒక దాంట్లో పప్పు పోసుకుంటారంట, ఒక దాంట్లో స్నాక్స్ కంట, ఇన్ని బాక్సులు మొత్తం ట్రాలీ మొత్తం నింపేసారు. వాళ్ళకి కావాల్సినవన్నీ వేయండి అని చెప్పి నేను కూడా వేసిమని చెప్పాను. బట్ కాకపోతే బిల్ కౌంటర్ దగ్గరికి పోయినాక అన్నీ తీసి పక్కన పడేసాను. ఇగో ఏడికి వచ్చినా ఒక్క దగ్గర కూర్చోరు, ఒక్క దగ్గర నిల్చోరు, ప్రతిదీ తీస్తారు, టెస్ట్ చేస్తారు. చూడండి, మేము వచ్చినప్పుడు అసలు ఖాళీగా ఉంది, బట్ ఇప్పుడు చూడండి ఎంత రష్ అయిపోయిందో. బిల్లు కౌంటర్కి మాకు ఒక 20 minutes పట్టింది. బిల్లు కౌంటర్ దగ్గర మొత్తం చూడండి క్యూ ఎక్కడుందో. అయిపోయిన తర్వాత మేము అలాగే బోయిన్పల్లి దగ్గరలో ఉన్న పక్కకి తులసి కోట తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఆ సైజ్ చూసారా, 2 తీసుకున్నాము, ఒకటి మా అక్క వాళ్ళకి, ఒకటి మాకు అని. ఒక్కటి 3000 చెప్పాడు, బట్ నేను బార్గింగ్ చేసి 1800కి ఒకటి ఇచ్చాడు. 2 తీసుకున్నాము. చూడండి, మీరు ఏమన్నా కావాలనుకుంటే బోయిన్పల్లి దగ్గరలో పక్కన ఉంటుందండి. ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి, బాగున్నాయి. కాకపోతే మనం బార్గింగ్ చేస్తే తగ్గిస్తారు. వాళ్ళు చెప్పడం ఎక్కువ రేట్ చెప్తారు, బట్ మనం బార్గింగ్ చేస్తే తగ్గిస్తారు. ఇగో నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి, బట్ తీసుకోవాలని ఉండే బయట మాది ఒక చెప్పులది స్టాండ్ ఉంటుందండి, దానిపైన పెడదామని. కానీ మా పిల్లలు చాలా కోతులు, దాన్ని ఎప్పుడో కింద పడేస్తారన్న భయంతో మా హస్బెండ్ వద్దన్నాడు. అందుకే జస్ట్ వీడియో తీసుకున్నాను. కానీ బాగున్నాయి, వాటర్ వస్తాయంట అందులోంచి, పైనుంచి. చూడండి, ఇక్కడ వినాయకుడు, ఇదిగో ఇదైతే ఇంకా బాగుంది, చిన్నగా ఉంది, క్యూట్గా బుద్ధుడు. ఇగో ఇదైతే రౌండ్గా తిరుగుతుంది, కానీ ఇవి తిరుగుతావో లేవు, ఎందుకో ఆపేసినట్టున్నారు, పాడైపోయినాయో ఏమో తెలియదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, రీజనబుల్ కాస్ట్. మనం మాల్స్ అట్లా తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇట్లా తీసుకుంటే కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడతాయి. ఇంకా ఒక రోలు కూడా తీసుకున్నానండి. బాగా రోటి పచ్చళ్ళు ఇది బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, అందుకే నాకు రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం, బట్ మిక్సీలో వేస్తాను. అందుకే ఈసారి నేను రోట్లో నూరుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే బ్లాక్ స్టోన్ తీసుకుందామని చూసినాను, బట్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంది, అందుకే ఇదైతే తీసేసుకున్నాను.
1200కి ఇచ్చిండండి నాకు. ఇగో అక్కడే మా పిల్లలు ఎప్పటి నుంచో స్విమ్మింగ్ పూల్ అని అడుగుతున్నారు. అందుకే ఇక్కడ కనిపించింది తీసేసుకున్నాము. అగో మా చిన్నది చూడంగానే ఆగకుండా ఫస్ట్ మనం తీసుకోకుండానే బిల్లు కాకముందుకి అగో పెద్దది కావాలని ఎట్లా చేస్తున్నాను, ఏడుస్తుంది. గారాబం ఎక్కువ. వాళ్ళ డాడీ చెప్తే ఏదంటే అది ఇప్పిస్తాడని గారాబం ఎక్కువ. జలవిహార్ పోదాం అనుకుంటున్నాము, అందుకే ట్యూబ్స్ కూడా ఇక్కడే తీసేసుకున్నాను. అగో బిల్లు కట్టక ముందుకే వెళ్ళిపోతున్నారు తీసేసుకొని, కార్లో పెట్టేసుకుందామని. కాకపోతే కట్టేసామండి బిల్లు. కాకపోతే ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు వీడియోలో చూస్తే అసలు మీకు తెలుస్తుంది, దగ్గరకు వచ్చేదాకా నాకే తెలియలేదు. ఓకే అండి, ఈ వీడియో ఇంతతో స్టాప్ చేస్తున్నాను. బాయ్.